మనుషుల్ని మనుషులే కాకుండా ఇంటర్నెట్, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కంట్రోల్ చేసే అగ్రరాజ్యం అమెరికా లాంటి దేశాల్లో ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేత రాయడం గమనించారా? ఆఫీస్లో ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ హ్యాండ్ రిటన్ లెటర్స్ ద్వారా కమ్యూనికేట్ చేస్తుంటే ప్రపంచం అంతా ఒక్కసారిగా అటువైపు చూస్తుంది. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్లో చేసే కమ్యూనికేషన్ మీ ఇన్ఫర్మేషన్ వేరే వాళ్ళకి పంపిస్తుంది, కానీ అదే చేత్తో రాస్తే మనసులో ఉన్న ఫీలింగ్ కూడా బయటపడుతుంది. ప్రఖ్యాత అనలిస్ట్ నాగేశ్వర్ గారు ఏమంటున్నారు చూడండి. 2012లో ఒక పరిశోధన జరిగింది. ఈ పరిశోధన ఏం చేశారంటే చేతి రాతతో రాసిన పిల్లలు, అలాగే టైపింగ్ డిజిటల్గా రాసిన పిల్లలు తీసుకుంటే, చేతి రాతతో రాసిన పిల్లల్లో మైండ్, తర్వాత వాళ్ళ ఎంఆర్ఐలు పరిశీలించారు. చేతి రాతతో రాసిన పిల్లల మైండ్ చాలా వేగంగా వైబ్రెంట్గా పనిచేసింది. అంటే హ్యాండ్ రైటింగ్ క్రియేట్స్ వెరీ యాక్టివ్ మైండ్ అని. ఇప్పుడు పరిశోధనలు ఏం చెప్తున్నాయంటే హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్స్ మెమరీ, జ్ఞాపక శక్తిని పెంచుతుంది. టైప్ చేయవలసిన చోట ఎలాగూ తప్పదు, కానీ ఏ మాత్రం అవకాశం ఉన్నా చేత్తో రాయండి. మనసులో ఉన్న ఫీలింగ్స్ని కూడా ప్రస్ఫుటంగా తెలియజేయండి. హ్యాండ్ రైటింగ్ అనేది మన మనస్తత్వానికి అర్థం.